ఆమేన్. బాగున్నారు కదా? యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. యెహెజ్కేలు 2వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా మార్చి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా మార్చి చదువుకుందాం. మీ భాగాన్ని మీరు చదివేటప్పుడు కొద్దిగా స్పష్టంగా నిదానంగా చదువుటకు ప్రయత్నించండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుతున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేయవారు చుట్టుమాలినవారు కఠిన హృదయమై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినను వినకపోయినను నా ప్రభుత్వం తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా సెలవిస్తున్నానని నీవు వారికి ప్రకటించును. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుతున్నావు, తేళ్ల మధ్య సంచరించుతున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము. వారు తిరుగుబాటు చేయవారు, వారికి భయపడకము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేయనట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటలను విని నోరు తెరచి నేనిచ్చు దానిని భుజించుము అనెను. ఆయన దాన్ని నా ముందర తిప్పగా అది లోపలను వెలుపలను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును బోధను అని దానిలో వ్రాయబడి ఉండెను. మరొకసారి ప్రార్థన ద్వారా ప్రభువు వైపు చూద్దాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మీ వందనాలు స్తోత్రాలు. తండ్రి, మీరు మా దృష్టిలోకి తీసుకొచ్చిన సజీవమైన నీ లేఖనాలను బట్టి ప్రార్థిస్తున్నాం. తండ్రి, ప్రభా, దేవా, మాతో మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే మేము బ్రతకలేము నాయన. మీరు మాట్లాడితే మేము జీవిస్తాం. మీరు మాట్లాడితే మేము ఈ లోకంలో బ్రతికి జీవించగలం. తండ్రి, నువ్వు మాట్లాడితే మా మనోనేత్రం వెలిగింపబడింది. నువ్వు మాట్లాడకపోతే శత్రువు మమ్మల్ని నరకానికి ఈడ్చుకెళ్తాడు. వాడి మాటలే వినబడతాయి. శత్రువు మాటలు మాకు వినబడకుండా నీ మాటలు వినబడి నీ స్వరమిని నీ వాక్యానుసారంగా జీవించి నీ శరీరం రక్తంలో పాలు పొంది నీలో ఐక్యత కలిగి ఉండకు కృపదైత్యమని వచ్చిన వారందరూ బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ ఆన్లైన్లో కూడా మా బిడ్డలు ఎంతో ఆశతో ఇదే మా బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. తెలియక
ఇది పెట్టుకోవడం చేతగా తెలియని వాళ్ళకు కూడా గ్రహింపు కలిగించి వాళ్ళకు కూడా దయచేయండి. ఈ భయంకరమైన కరోనా వైరస్ నుండి ఇంతవరకు కాపాడుతూ భద్రపరిచినామని స్తోత్రాలు. ఇక ముందున్నటువంటి దినాల్లో కూడా మీ సహాయమే దయచేయమని, ఈ వాక్యం వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, భద్రపరుచుకునే హృదయాన్ని దయచేయమని. ప్రతి ఒక్కరిలో నిద్రాభావం దూరపడుతుంది. శత్రువు అహితోపిన ఆలోచన జరగబడింది. సంహక్రియ తలంపులో మార్చండి. దురాత్మల సమూహాలు యేసునామములో మీరు బంధిస్తూ మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ ఈ స్థలమంతా మమ్మల్ని తీసుకొచ్చుకుంటూ యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో యెహెజ్కేలు ఈ 2వ అధ్యాయంలో ఈ 10 వచనాలు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు రాయబడ్డాయి. నిజంగా ఈ 10 వచనాలు కనుక మనం అర్థం చేసుకోగలిగితే, దాన్ని ధ్యానించి దాని ప్రకారం మనం జీవించగలిగితే పరిపూర్ణం అవుతాం. లేకపోతే విడవబడే గుంపులో ఉంటాం. చూడండి, మనమందరం ఎవరు పర్ఫెక్ట్ లేరు. నేను, నువ్వు, మనందరం కూడా ఏదో చిన్న చిన్న బలహీనతలు, లోభాలు, కొరతలు, ఆయా సమస్యలు కలిగిన వాళ్ళని అని ఇంకా చేద్దామా కాదు, వాటిని సరిచేసుకోవడానికే ఇది అని మర్చిపోకండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నేను గత 2-3 వారాల క్రితం ఈ భాగంలో కొన్ని మాటలు చెప్పినాను. ఈ యెహెజ్కేలు గ్రంథంలో కొన్ని విషయాలు చెప్పినాను. ఒకసారి చూడండి, మళ్ళీ 4వ వచనం, ఎవరన్నా 4వ వచనం, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినకపోయినాను, తమ యొక్క ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడని నీవు వారికి ప్రకటించాలి. అదే మాకు చెప్పేది కూడా దేవుడు. వారు విన్నా వినకపోయినా, వినినా వినకపోయినా, వచ్చినా రాకపోయినా. ఎంతమంది అయితే ఈ కరోనా వైరస్ లేనప్పుడు బ్రదర్ ఎక్కడికి వెళ్ళారు, రాలేదు అనేవాడిని. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు రావట్లేదు అనేది దేవుడు బంద్ చేశాడు. మీ మీద ఉంది భారం, ఇకంతా మీ భారమే, మీకు క్షేమం కొరకే. యెహెజ్కేలు అంటాడు, దేవుడు పిలిచి ఒక మాట చెప్తాడు, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవాలని అని. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా. ప్రభు మనతో మాట్లాడాలని ఉద్దేశం, నీతో మాట్లాడాలని దేవుని ఉద్దేశం. దేవుడు నీతో మాట్లాడాలంటే మరి నువ్వు వినగలిగేటువంటి విధానంలో ఉండాలి కదా. మనం దేవుడు మాట్లాడితే ఆ మాటలు వినగలిగేటువంటి వారికి ఉండాలి కదా. ఒట్టట్టుగా చెప్తారు లోకంలో, దేవుడు ఎటు మాట్లాడు, అటు మాట్లాడు, అటు చూసాను, ఎటు చూసాను, ఏం కాదు, అన్నీ ఒట్టి మాట్లాడు. బైబిల్లో అట్లే దేవుడు చూసినట్టు ఉండేది. ఇంతవరకు చూసినా బతరు, ఆయన కనబడ్డు. అది ఎవరికంటే పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తి, తనకిష్టమైనటువంటి, ఆయనకి ఇష్టంగా చేసేటటువంటి వ్యక్తితో మాట్లాడతారు. ఆయన వాళ్ళకి దర్శనమిస్తారు. అవి ఎట్లుండాలి? అదే మనం కొన్ని మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ మాటలు ఏళ్ళ మాటలు నమ్మబాకండి, వినబాకండి. మేము చెప్పిన పిచ్చి పిచ్చి మాటలు నమ్మకండి. వాక్యానుసారంగా ఉంటేనే నమ్మండి. చూడండి, మీకు కొన్ని తలంపులు చెప్తా. ఈ వాక్యం చెప్పకముందు సహజంగా కొంతమంది ప్రార్థన చేయమంటాం. వాడు ప్రార్థన చేసినప్పుడు తెలిసింది, వాడు ఎంత ఆత్మీయంగా ఎదుగుతున్నారో తెలిసింది.
ఇప్పుడు 15వ తారీఖు సాక్ష్యం చెప్పారు చాలామంది, 7 చెప్పారు. నేను ఎవరిని విమర్శించే మాట కాదు నేను చెప్పేది. సాక్ష్యం ఏం చెప్పాలో దాన్ని చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు సాక్ష్యం చెప్పండి, నీ సాక్ష్యం చెప్పండి, నువ్వు నీ సాక్ష్యం చెప్పాలి. ఏమని? పలానప్పుడు నేను రక్షించబడ్డాను, అది కూడా ఎట్లా, పలాని సంవత్సరం పలాని రోజు నేను రక్షించబడ్డా, పలానోళ్ళ ద్వారా వాళ్ళ వాక్యం చెప్పడం ద్వారా నేను రక్షించబడ్డా, అప్పటి నుంచి నా జీవితంలో మార్పు వచ్చింది. నేను ప్రభు కొరకు జీవిస్తానికి ప్రతిదినం ప్రభు నాతో మాట్లాడటం, నేను ఆయనకు విధేయత చూపిస్తా కొరకు ఇలాగా ఇది ద్వారా ఇది జరిగింది, ఇలా నేను ప్రభుకి ఆత్మీయంగా నేను ప్లస్ సంఘంలో దైవజనులు ప్రార్థన చేయడం ద్వారా, వాక్యం చెప్పడం ద్వారా, వాళ్ళ ద్వారా మా పిల్లలు మా కుటుంబాలు క్షేమం అవుతున్నాం మేము. అది ఒక సాక్ష్యం. ఇంకొక సాక్ష్యం అనేది ఎలా అనేది చెప్పాలి. ఇప్పుడు అక్కడ అర్థమైంది. ఇప్పుడు మా చెల్లెళ్ళు ఇద్దరు వచ్చారు కొత్తగా, వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పారు. మరి వాళ్ళు మనమేం ఇప్పుడు అనేది కాదు, నువ్వు మొట్టమొదటి నుంచి సంఘానికి వస్తున్నావు, మొట్టమొదటి నుంచి సహవాసం తెలుసు, సహవాస లక్షణాలు తెలుసు. మరి నువ్వు సాక్ష్యం చెప్తున్నావు, వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. మర్చిపోకండి, ఇది మామూలుగా పిలిచి చెప్పేది కాదు, ఇది అర్థమవుతుంది మీకు గురించి అందరికీ చెప్తున్నా. సాక్ష్యం చెప్పమ్మా అంటే మీ సాక్ష్యం, కొత్త సంవత్సరం నాకు దేవుడు వాక్యం ఇచ్చాడు ప్రభు, ఆ వాక్యం నా సంవత్సరం నెరవేర్చబడింది, ఇదిగో ఆ వాక్యం ద్వారా మేము మా కుటుంబం క్షేమం పొందాం, అది కొత్త సంవత్సరం సాక్ష్యం, అది వాగ్దానం సాక్ష్యం. అది లేకుంటే నీ రక్షణ గురించి చెప్పంటాం. కొంతమందికి కొత్తగా వస్తారు, ఆరాధనకు వస్తారు, వినండి, కొత్తగా వస్తారు, ఆరాధనకు వస్తారు, వాళ్ళని వాక్యం ఏమో పాటలకి పిలవాసలేవు. మన సహవాస క్రమశిక్షణ ముందు వాళ్ళ సాక్ష్యం చెప్పిస్తాం. వాళ్ళ సాక్ష్యం ఎలా చెప్తారో వింటాం. వాక్యం ద్వారా రక్షించబడాలి లేదు అర్థమైంది. వాళ్ళు ఏ సాక్ష్యం చెప్తారో, అదిగో జరిగింది మాకేది పోయిపోయింది, ఆ సాక్ష్యం కాబట్టి సాక్ష్యం కాదని దేవుడు చేసిన మేము చెప్తాం, అంతే. ఏమా అర్థమవుతుంది నేను చెప్పేది మీకు? మీరు కూడా అట్నే ఉన్నారని మీకు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వాక్యం చెప్పకుండా చెప్పాల్సి వస్తుంది. సాక్ష్యం చెప్పన్నా, ఇదిగో ప్రభు 15వ తారీఖు రక్షించబడ్డాను, నా ద్వారా నేను ఒత్తిడి ద్వారా సంఘానికి మీకు ఏమి క్షేమం కలిగిందో, మేలు కలిగిందో సాక్ష్యం చెప్పమన్నా. మా తల్లి చెప్పింది. కొంతమంది చెప్పారు, వాళ్ళు దేవుడు ఏమేం చేస్తూ చెప్పారు. మీరు ఏమనుకోబాకండి, కొత్తగా వచ్చారు చెల్లెళ్ళారా, మీకు మామూలుగా అక్కడ అలవాటు అయినటువంటి బట్టి చెప్తారు. వారం వాళ్ళు సాక్షి చెప్తారు, ఎక్కడ బట్టే చెప్తారు, ఏ మీటింగ్ పోయిన సాక్ష్యాలు చెప్పిస్తారు కదా. అది సందర్భాలను బట్టి సాక్ష్యం చెప్పారు. మనం వాక్యానికి దేవునికి ప్రాముఖ్యత, మన సహవాసం గుణలక్షణం విన్నారా. సాక్ష్యం వినండి. ఇప్పుడు నేను వచ్చిన అన్న గతంలో నేను రక్షించబడ్డా, ఫలానా ఇట్లా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినాక మేము నశించిపోతామని దేవుడు దైవసేవకు తీసుకొచ్చినాడు. అప్పటి నుంచి ఫలానా వాక్యం ద్వారా ఫలానా నన్ను ఇట్లా పోషిస్తూ ఆత్మీయంగా, లేదా నాకు ఫలానా విషయం వివాహం కాలే, లేకపోతే ఫలానా విషయంలో నాకు ఉద్యోగం రాలే, ప్యాస్ కాలే, లేకపోతే బిడ్డలు పుట్టలే, లేకపోతే ఏదోగా అందరూ ప్రార్థన చేయడం ద్వారా, వాక్యం ద్వారా దేవుడు ఇలా చేస్తున్నాడని దాని గురించి చెప్పినప్పుడు అప్పుడు మేమేమవుతామంటే ప్రోత్సహించబడి ఇంకా ఎక్కువగా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. నువ్వు అనుకో వాళ్ళ అందుకని నేను నీ గురించి ప్రార్థన చేయాల్సి పని వచ్చిన వాళ్ళకి భారం ఏమన్నా దైవ సేవకులకి అర్థమైంది. నేను చెప్పింది ఇప్పుడు మీకు ఎప్పుడు ఏ సాక్షి చెప్పాలో ఆ సాక్షి చెప్పాలి. సంఘంలో కూడా ఎప్పుడు ఏ చేయాలి. అన్నాలు పెట్టారండి, అందరూ పెట్టారు. ప్రార్థన చేయమన్నా ఏమని ప్రార్థన చేయాలా? మాట్లాడండి. ఏమని
ప్రభా పాస్టర్ గారిని కాపాడు, పాస్టర్ గారిని కాపాడు, వాళ్ళ పిల్లల్ని కాపాడు, అది చేయి ఇది చేయి దేవా, అది చేసినావు ఇది చేసినావు, ఆ రోజు అట్ట ఈ రోజు ఎట్ట అది ఎట్ట ఇది ఎట్ట అది ఎట్ట. అదే ప్రార్థన భజన కోసం కాదండి. జనాలు ఇంకా అదే చేస్తున్నారు. ప్రార్థన అంటే ప్రభా మమ్మల్ని ప్రేమించి ఈ ఆహారం లేక ఎంతోమంది అడుక్కొని తింటున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు, బయట పడేస్తున్నారు, ఏడుకొని తింటున్నారయ్యా. ఎవరి ప్రేమ ద్వారా మా దగ్గర మా ముందుకు వచ్చింది ఆహారం. అయ్యా వాళ్ళని దీవించు. ఈ ఆహారం తింటున్నాం, మా సహవాసాన్ని వృద్ధి చేయి, మా ఆరోగ్యాన్ని కాపాడు, మా సంఘం ఇంకా అభివృద్ధి అవటం సహాయపడు. ఈ ఆహారం ద్వారా వచ్చే బలం నిన్ను నమ్మకంగా సేవించడానికి సహాయపడు. అది ప్రార్థన అక్కడ. అది ఏదేదో పిచ్చి పిచ్చి ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, ఏదేదో ఆరాధన చేయటం, కుటుంబ ప్రార్థన ఖర్చు. ఒకరు ప్రార్థన ఏమన్నా అనుకో, అన్నం కాడికి తీసుకెళ్ళి చేతులు పెట్టి ప్రార్థన. ఎవరు చెప్పారు చేయి పెట్టి ప్రార్థన ఏమని? ఎక్కడుందో బైబిల్లో? చేయి పెట్టి అన్నం కాడ ప్రార్థన ఏమైనా ఉందా? చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడన్నా ఉందా? కొంతమంది బాగా అన్నం చేయి పెట్టి ఎవరు సేవకుడు చేయొచ్చు, అభిషేకించబడిన వాళ్ళు చేయొచ్చు చేయి పెట్టి. నీ చేయాలంటిది వాక్యం చెప్పే కదా. పవిత్రమైనటువంటి చేతులైతే ప్రార్థన చేసేది, ఆశీర్వదించేది నువ్వు కాదు. చాలామంది అంటే మనకు చేయరు. చెప్తున్నా, ఒకవేళ ఎక్కడన్నా జరుగుతుంటే మీరు చేస్తే చేయకండి, అట్లా కాదు. వెంకటరత్నం గారు ఎవరో నెత్తి మీద ప్రార్థన చేయడం తెలుసా? అడిగితే అది కూడా కాదు అనలేక చేయబెడతారు. భక్సింగ్ గారు చేయబెట్టి ప్రార్థన చేయడు, అది సందర్భాన్ని బట్టి చేస్తాడు. చెప్పేది అర్థమవుతుంది మీకు? ఎన్ని మీరు మనకు అవసరం అని చెప్తున్నా. మీరు ఎరగకుండా ఆరాధన చేస్తున్నారు, ఎరగకుండా ప్రార్థన చేస్తున్నారు, ఎరగకుండా ఏదేదో చేస్తున్నారు. అందుకని మీకు అర్థమైందని ఎంత వాక్యం చెప్పకుండా ఇది చెప్పకొస్తున్నాను. ఇవన్నీ అవసరమే. పిల్లలకి లేకుండా గుణితాలు రావు, వస్తాయా? పాఠాలు వస్తాయా? రావు. అందుకని చెప్పాల్సిందే. ఏ విడిసి లేకుండా చదవలేరు. దేవుని పిల్లలు కూడా క్రమశిక్షణ ఆరంభం నుంచి రావాలి. మొట్టమొదటి మెట్టు ఎక్కాలి, 2, 3, అప్పుడు 7వ మెట్టు దాటినప్పుడు అప్పుడు సమానంగా అర్థమైపోతుంది. మొట్టమొదటి మెట్టే ఎక్కడ చేత కానప్పుడు. అందుకని ఎన్నాళ్ళు వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి ఏం తెలియదు. అవును కదా? మాట్లాడు. వినపడుతుందా? మరి వస్తున్నావు పోతున్నావు అంతే. ఈరోజు వాళ్ళకి ఇన్ని సంవత్సరాలకి దేవుని కొరకు నువ్వేమన్నా ఆరాధన చేసావా? ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు చెప్పాలని చెప్తున్నా. ఎవరన్నా ఇంకది అట్లా చెప్పట్లేదు, మా తమ్ముడు కాబట్టి మాట్లాడుతున్నా. వాళ్ళ అమ్మ అయితే ఇంక 3 రోజులకో 2 రోజులకు చచ్చిపోతుంది. తెల్లారనుకుంటా. అంత గడ్డి బాగలేదు, ఆమెకి నిమ్మొచ్చింది, హాస్పిటల్కి పోయి వచ్చింది, వస్తుంది, మందులు ఎత్తున్నారు, ఆయాసం ఉంది. ఆ గడ్డి అంతా చూసి అన్న పిల్లలందరూ తిరుగుతున్నారు, పాములు ఏమన్నా వస్తాయని గడ్డి దొరుకుతుంది. వచ్చి ఇంటికి పోయి అది తీసుకొచ్చి గడ్డి దొరుకుతుంది. నేను అన్నానమ్మా ఇవి బాగాలేదు కదా తల్లి, వద్దమ్మా బాగట్టే. పర్లేదన్నా, దేవుడి పని కన్నా నాకు ఇంకేమన్నా అట్లా చేసేది. 2 రోజులు తెల్లారో చనిపోయింది. అంటే పని చేసి కాదు, దేవుని కొరకు అంత ఆశ కలిగింది. మరి ఆడ కొడుకు కూడా వస్తాడు, ఎంత ఆశ కలిగింది. తప్పనిసరిగా ఆరాధన ముందే వస్తాడు. సంతోషం దేవుడు, నువ్వు ఆరాధన అందరికన్నా ముందు వస్తాడు. 10 గంటల కంటే 9:30కే వస్తాడు. మంచి ముందే, కానీ అందరితో కలిసి ఆ ఐక్యత కలిగి నువ్వు కూడా ఏకభావం మొదలు ఏమో సహకరించు. నీకోసం అందరూ ప్రార్థన చేస్తారు. ఇప్పుడు వరకు నీకోసం ఎవరు ప్రార్థన చేయలేదు. నేను చెప్తున్నా, చెప్పండి, ఎవరైనా ప్రార్థన చేసినారా? ఆయన ఏం కలపడు పోతాడు, ఎవరికి తెలియదు ఆయన సంగతి. అందుకని ప్రార్థన చేయి, ఎవరు చేయి. నా మాటను నేను నిన్ను ఆత్మీయ ప్రేమతో మాట్లాడుతుంది, ఎందుకు ద్వేషించి కాదు. మనమందరం కలిసి సహోదరులందరూ కలిసినప్పుడు నీ కోసం ప్రార్థన చేస్తారు అందరూ. నువ్వు వచ్చి పోతావు, ఎవరు నీ కోసం ఎప్పుడన్నా. అందుకని మీ పిల్లలకి, మీ కుటుంబానికి మేలు కలగదు. నువ్వు సహవాసం కలిగి ఉండటం ద్వారా సంఘ ప్రార్థన,
ఉపవాస ప్రార్థన, అన్ని కోరికల ఒత్తిడి ద్వారా నీకు మేలు కలిగింది, నీ కుటుంబానికి ఆశీర్వాదం కలిగింది. అన్నారా? అలాగ ఉండాలని ఇంకా కొంతమంది ఉన్నారు. చెప్పలే, మేము ఇదేమనుకోబాకండి. కొద్దిగా చెప్తే వాళ్ళకి మేలు పొందుతారని చెప్తున్నాను. చూస్తా వాళ్ళకి వచ్చే నష్టం వస్తుంటే నాకు చూస్తా నేను తట్టుకోలేక చెప్తాను, అంతేకాని నాకేం బాధ కాదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. సంపత్ వారు పాడితే కొద్దిగా వినపడతాడు చేయి. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. అప్పుడు చదవండి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలను అని చాలే. ఏమో ఏంటంట, నీతో మాట్లాడాలంటున్నాడు. మీరందరూ కూడా, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతా. నువ్వు నిలబడకుండా ఎప్పుడు ప్రభు నీతో మాట్లాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చిపో, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఆరాధన చేయి, ఎన్ని సంవత్సరాలు నువ్వు బలలో పాల్పొందు, ఆయన నీతో మాట్లాడు. నువ్వు నిలబడాలి, ప్రతి దానిలో నిలబడాలి. ఒకటి కాదు, దేవుని పనిలో, దేవుని సంఘంలో సహకరించే విషయంలో, దేవుని విషయంలో ఏ పనైనా ఏమైనా నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడకపోతే నీతో దేవుడు మాట్లాడు, దేవుని ఆశీర్వాదాలను పొందలేవు. చూడండి, కీర్తనలు పోయిన వారం కొన్ని చెప్పాను, మళ్ళా ముందుకు వెళ్తాను. నేను గుర్తుపెట్టుకోండి, అంతకుముందు చెప్పాను ఈ సందర్భాలు సగం చెప్పాను. కీర్తనలు 125 చక్కగా 1వ వచనం చేయండి. బైబిల్ తీసుకోండి, చదవండి. అందరం యెహోవా యందు చదవండి, అందరూ చదవండి. 125 1 చదవండి. దేవుని యందు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నందులో. ఏమా వలి దాన్ని ఇప్పుడు దాన్ని చదవా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలబడి, సియోను కొండవలే ఉందురు. నువ్వు నిత్యము నిలబడతావు సియోను కొండవలే. అంటే యెహోవా యందు, అంటే దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచాలి. నువ్వు కదల్చబడవు, నిత్యం తెలుసు సియోను కొండవలే. ఎప్పుడు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆ మాట చెప్తే పోయిన వారంలో 3 వారాల కిందగా కీర్తన 119 చెప్పుకుంటూ వచ్చి ఆపాను. ఏమై ఆపుతానంటే అక్కడ 119 11 ఇక్కడ 11 చదవమ్మా. నీ ఎదుట నేను 119 కీర్తనలు 119 11 ఇక్కడ చదువుతాను. చదువు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దావీదు అంటాడు నీ ఎదుట పాపం చేయకుండా ఉండాలంటే ఏముంచుకున్నాడంట? మాట్లాడండి, ఏం కాదు, తొందరగా ముగిచేస్తాయి ఈరోజు. నీ ఎదుటనే పాపం చేయకుండా ఉండాలంటే ఏంటంట? నీ వాక్యము ఎక్కడ వాళ్ళ మీద కాదు, నీళ్ళలో వాళ్ళ మీద, ఇంటి మీద, అటు ఇటు
అక్కడ కాదు, మెళ్ళదేమో శిలువ. మెళ్ళ శిలువ ఉంటే ఏముంది, దేవుడు ఉంటాడా? మెళ్ళ శిలువ ఉండడం ఎక్కువ పూతులు మాట్లాడతారు తెలుసా, మీరు చూసే ఉంటారు. మెళ్ళ శిలువ వేసుకునే వాళ్ళందరూ ఇష్టానుసారానికి కాదు, పాపం చేసేవాళ్ళు. మెళ్ళ శిలువ వేసుకుంటే ఇళ్లలో బోర్డులు పెట్టుకుని శిలువలు పెట్టు యేసుప్రభు బొమ్మలు పెట్టుకున్నంత మాత్రాన పాపం చేయకుండా ఉండు. ఎక్కడున్నారా పాపం చేయకుండా అంటే వాక్యం హృదయంలో ఉండాలి. ఎప్పుడు నీ వాక్యం హృదయంలో ఉందో నువ్వు పాపం చేయి. పాపం చేయవు, చాలు చెయ్యరు. అది ఎక్కడంటే 1వ యోహాను చూడమ్మా, 1వ యోహాను. దేవుని మూలంగా పుట్టినవాడు అదే 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 దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడు? చూడు జాగ్రత్తగానమ్మా. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడనో పాపం చేయడని పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని మూలంగా పుట్టినాడు తను భద్రం చేసుకుని గనుక తన్ను భద్రము చేసుకున్న గనక దుష్టుడు వాణ్ణి ముట్టడు. అది దుష్టుడు ముడతాడా? ఎందుకు ముట్టడు? మాట్లాడి నోరు తెలిసి ఏం కాదు. దుష్టుడు ఎందుకు ముట్టుకోడు? మాట్లాడండి, ఏదో ఒకటి మీకు అర్థమైంది మాట్లాడండి. సరే, అర్థం కాని వదిలేద్దాం, వదిలేసేద్దాం. అర్థమైంది చెప్పండి. ఏమంట? దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడనో పాపము చేయడు. చేయజాలు. నువ్వు పాపం చేస్తున్నావంటే నువ్వు దేవుని మూలంగా పుట్టలే. ఊరికి నామకార్థంగా ఏదో రక్షణ కొరకు జరిగినాను అని చెప్పుకున్నావు అంతే. దేవుని మూలంగా నువ్వు పుట్టుంటే ఆ వ్యక్తి పాపం చేయడు. పాపం ఏంది చెప్పండి? పాపం ఏంది? ఆజ్ఞ అతిక్రమే పాపం. ఆజ్ఞ ఏంది? లోపల నుండి వచ్చువని అనగా మనుషుల హృదయంలో వచ్చి ఏది మనకు అపవిత్రం ఏంటయ్యి? మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 కానించండి. లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి ఏమవుతాడమ్మా? ఏదో పోయి ఎక్కడో పోయి పాపం చేసేది అవసరమే. నీ హృదయంలో వాక్యం లేదు కాబట్టి దురాలోచన వచ్చింది నీకు. వాళ్ళు బాగుపడిపోతున్నారే. ఇప్పుడు ఏంటి ఎక్కడ పట్టుకొస్తున్నాడు? ఎక్కడ పట్టుకొచ్చాడు? ఏంది అంతగా ఆశ్చర్యప అది కట్టినాడు, ఇది అంటున్నాడు. ఏం సంపాదించుకున్నారు వాళ్ళు? సంపాదించుకుంది. నీకేమైంది? ఏముంది? అందుకని వాటినే ఉంటావు. పాపం చేస్తావు. దుష్టుడు ముట్టుకున్నాడు నిన్ను. నువ్వు దుష్టుడు ముట్టుకోకుండాలంటే మనుషుల లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి బయలుదేరి ఏంటి? దురాలోచనలు. అమ్మా, దురాలోచనలు, జారత్వము, దొంగతనం. మీరు అనుకోబాకండి విశ్వాస దొంగతనం చేస్తారా? ఏంది? మేము లోకస్తులు అంటే వాళ్ళు దొంగతనం చేస్తారు. మనం దొంగతనం ఏందంటారా? అంటారా? మనం కూడా దొంగతనం చేస్తున్నామండి. చెప్పండి ఏంది? మీరు చెప్పండి ఏదో ఒకటి. అసలు అంతే చూస్తూ ఉంటారు. మలాకి అదే చూడండి, మలాకి చదువుతున్నాడు ఏదండి 1వ అధ్యాయంలో. మానవుడు దేవుని యొక్క దొంగిలించిన అయితే మీరు నా యొక్క దొంగిలిస్తారు. దేని విషయంలో? మేము ఈ యొక్క దొంగిలించున్నాము మీరు అంటారు. 10వ భాగం అంటే 10వ భాగం ప్రతిష్ఠిత అర్పణలో ఈయక దొంగిలిస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు ఎవరు దొంగలా కాదా? మనుషుల హృదయంలో ఉండే ఏమవుతాయంట? దురాలోచనలు, జారత్వము, 3వది దొంగతనం. మరి ఎందుకు చేసిన వాళ్ళకి ఏంటంట? పాపం చేయడు. ఎవరు? నువ్వు దేవుని మూలంగా పుడితే పాపం చేయవు. లెక్కేసి అక్కడ పెట్టేసి దేవునికి ఇచ్చారు ముందు. తర్వాత నీ చాలామంది ఏం చేస్తారు తెలుసా? దశం భాగం
దేవునికి ఇవ్వకుండా అది పెట్టి ఆ ఫోటో పట్టము, లేకపోతే ఆ బ్యాన్ పట్టము, లేకపోతే సాపేయటము, ఏదో వీళ్ళు తింటారేమోనని వాళ్ళు ఎట్టయినా తింటారు. విన్నారా? చాలామంది వాళ్ళు అది కొనకొస్తే ఫలానా అది కొనకొచ్చి అనిపించుకోవాలని ఆ దశభాగం వేయకుండా దశభాగం ఏదో ఒక వస్తువు తెస్తుంటారు. అది కాదు. దశభాగం ఇచ్చినాక నీ సొమ్ము ఏమైనా ఉంటే దేవుడికి ఇవ్వాలి, వస్తువు తేవాలి. అప్పుడు ఇంకెక్కువ ఆశ్రయించబడతావు. నువ్వు దేవుడి కోసం ఏం చేస్తా ఆశ్రయం. నేను అంటలే, బైబిల్ అందుకే చదవాలి మనం. మనిషి హృదయంలో నుండి దురాలోచనలు, జాగ్రత్తము, మూడో దొంగతనం, నరహత్యలు, ఏంటి వ్యభిచారం, ఏమో ఏంటి వ్యభిచారం, లోపం, చెడుతనం, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, ఈ చెడ్డవన్నీ మనుషుల హృదయంలో బయలుపడతాయి. ఎవరు పాపం చేయరండి? ఈ చేయకుండా ఉండేవాళ్ళు ఎవరంటే దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయరు. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత ఎన్ని భక్తి వేషాలు వేసినా తప్పనిసరిగా పాపానికి వచ్చే జీతం తప్పదు. వాళ్ళు తప్పనిసరిగా దొంగతనం చేసినా కూడా పట్టుకెళ్ళి జైలు పెట్టండి, కొట్టరండి, శిక్ష వేయరండి, మాట్లాడండి. దానికి ఏదైనా జులమాలు కడితే విడుదల జరిగింది, అంతేగా. మరి ఆ పాపానికి విడుదల కలగాలి కదా, జులమాలు రావాలి కదా, వచ్చింది అంతే. నువ్వెవరమైనా నేనైనా. చూడండి, నేను ప్రభు మహిమ కోసం ఎందుకు చెప్తాను మీకు. ఇక్కడ రాయబడింది ఏంటంటే, చదవయ్యా యోహాను 1వ యోహాను 5వ అధ్యాయం చదివాడండి. మీరు అంతా దేవుడు ఇంకా దేవుడు అనుకుంటారు. 1వ యోహాను 5వ అధ్యాయం 15వ వచనం 19వ వచనం చదువుతున్నారు. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడు పాపము చేయడని నేను ఎరుగునా. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. నువ్వు భద్రం చేసుకుంటే దుష్టుడు ముట్టడు. దుష్టుడు ఎందుకు ముడుతున్నాడు? దుష్టుడు ముడితే ఏమొచ్చింది? ఏ కార్యాన్ని పడుతున్నాడో, ఏ నడువు పడుతున్నాడో, ఎక్కడ ఏం జబ్బు పెడతాడో, ఏ రోగం పెడతాడో, ఏం జరిగిస్తాడో, వాడి చేతుల్లో పడితే ఏం చేస్తాడో తెలియదు. యేసయ్య చేతిలో ఉంటే సియోను దేవుని యందు యెహోవా యందు నమ్మిక ఉంచు వారందరూ కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. సైతాను వచ్చి ఏమి ఇది ఇచ్చినా, ఏమి ఊపినా కదలు, అసలు రాదు నీ దగ్గరికి. సైతాను వచ్చేదానికి కారణం ఏంటంటే నువ్వే స్థానం ఎత్తున్నావు దానికి. అన్నా మాకేం లేదు కదా, మరి దశంభాగం నేను ఆడ తెచ్చిస్తాను అంటారా? అంటారా? అమ్మా అన్నం తింటున్నారా లేదా? అన్నం తింటున్నారా లేదా? మాట్లాడండి రా. తిన్నవాళ్ళైతే పర్వాలేదు, తిన్నామని చెప్పండి. అందరూ తిన్నా కదా, మేము కూడా అన్నం తిన్నాం. దేవా ఈరోజు ప్రార్థన చేసుకునే వండుకుంటారు కదా మీరు కూడా. మేము ప్రార్థన చేసుకునే వండుతాం. చాలామంది గొప్ప పోసేసి కానీ పెట్టేస్తారు. ఇదాదు అది కడక ముందు ఆ బియ్యం వేరినప్పుడు చక్కగా నీళ్ళలో పోయక ముందు, ఎసురు పెట్టక ముందు, అయ్యా ఈ బియ్యం ఈ లేక ఆహారం ఎంతోమంది అల్లాడిపోతున్నారు. నాన్న మాకు ఇచ్చిన ఈ ఆహారంలో కొన్నా నేను వండుతున్నాను, చక్కగా మా పిల్లలకి మాకు ఆరోగ్యం కొరకు సహాయపడు అని ప్రార్థన చేసి, ఇదిగో ప్రభా నువ్వు ఇచ్చిన దానిలో పక్కన పెడతా, ఇది దేవునికి నీకు చావుకుడు కాదు, ఇది నీకు ప్రభా. అక్కడ పోయింది. నువ్వు ఏదొందండి సాయంకాలమైన అక్కడ పెట్టి, ఉదయం రోజు రాలేరు కాబట్టి ఆదివారం కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఎవరికి తెలియకుండా దేవుని తీసుకొచ్చి ఇవ్వండి. దేవుడు నిన్ను నీ పిల్లలు ఏ రోగం రాదు. చూడండి, నేను చెప్తా కథ కాదని, ఆ పెద్ద కూతురు బ్రాహ్మణకి అసలు జలుబు లేదు, ఏ జ్వరం కానీ అస్సలు రోగమే లేదు.
బిడ్డ పుట్టినాక ఆపరేషన్ చేసేటప్పుడు అక్కడి నుంచి మందులు వాడారు. ఇప్పుడు కూడా జలుబు చేయదు. 3 సార్లు ఆపరేషన్ చేశారు ఆ బిడ్డకి. అసలు జలుబు చేయదు, రోగం రాదు. మా చిన్న అమ్మాయి కూడా అంతే, సదామి కూడా అంతే. అసలు మన దాకా పిల్లలు వేసుకున్నప్పుడు కాదు, లేదు ఏ రోగం రాదు. ఎవరితో ఎందుకు చెప్తానేమంటే మేము రక్షించబడిన కాడి నుంచి దేవుడు నాకు ఇచ్చిన దాన్ని తప్పనిసరిగా దేవుడికి ఇస్తాం. ఈరోజు వరకు కూడా నా దేవుడు నాకు ఏది ఇచ్చినా మీరు నాకు ఏమి ఇచ్చినా కూడా మొత్తం జాగ్రత్త చేసి దాన్ని తీసి అనాథులకో, తల్లిదండ్రులు లేని పిల్లలకో, సహోదరి చెల్లెళ్ళకో, భర్తలు చచ్చిపోయిన వాళ్ళకో, కష్టాల్లో ఉన్న వారి కొరకు. ఇంతకుముందు అయితే భక్సింగ్ గారు బాగుండగా భక్సింగ్ గారికి ఇచ్చేవాడిని, పంపించేవాడిని దైవ సేవకంగా. ఆయన ఇదిలే తీసుకుంటే అది కాల్ చేస్తున్నా, అది దేవునికి వాడమని దేవుడు చెప్పాడు, దేవునికి వాడతా. మీరు చేయకూడదు. అది మీరు కూడా దేవునికి వాడాలి. ఏం వాడాలంటే దేవునికి ఇవ్వాలి, మీ సొంతది వాడాలి బయట. అంతేకాని దేవుని సొమ్ము దేవునికి వారి వాక్యంలో నేను ఎన్ని మీకు ఎందుకు చెప్తానంటే, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతా. నువ్వు చక్కగా ఉంటే కదా, వంకర టెంకర జీవితం ఉంటే మాట్లాడతావా దేవుడు? చెప్పండి ఎవరైనా. ఇప్పుడు నాకు వంకర టెంకర ఉంది, మాట్లాడతాను. వంకర టెంకర ఏంటి? మనిషి సోకులు కాదు నేను చెప్పేది. అన్నీ వంకర టెంకరే, అన్నీ వంకరే. వంకర టెంకర ఉంటే దేవుడు అసలు మాట్లాడే. నేను మీకు ఒక కథ చెప్తాను, నిద్రపోయేవాడు. నిద్రపోవాలి, ఒక చిన్న కథ చెప్తాను. వంకర టెంకర అసలు మానవుని జీవితమే వంకర టెంకర. మీరు తెలుసో తెలియదు, పాములాగా వంకర టెంకర ఎప్పుడు ఇట్లా పోతుంది. పాము జీవితమే మన జీవితం, మానవుడి జీవితం. అంటే ఒక పెళ్ళి అయిందంట. ఏమా నిద్రపోతాం, ఇప్పుడు వెనక వచ్చింది. అందుకు చెప్పాలని కాదు కానీ మీకు ఇదిగాను. పెళ్ళి అయిందంట. పెళ్ళి అయితే చాలా కాలేదు, ఎట్టొకట్ట పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక అప్పుడు 6 దినాల్లో 5 రోజులు పెళ్ళిళ్ళు అయినాక వెంటనే మా గుంటూరుకి వెళ్ళి కూడా ఇప్పుడు కూడా ఉందండి. వెంటనే ఆ రోజు వారిని ఇచ్చే భర్త దగ్గర పంపించదు. 5 రోజులు అత్తగారి ఇంటికాడ ఉండాలి, తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి. అప్పుడు ఒక నెల 5 రోజులకో 3 నెలలకో ఎప్పుడు రావాలి. అంతేగాని ఈ మధ్యలో రావడానికి లేదు. అది పెద్దవాళ్ళు అప్పుడు ఉండేది. అట్లాగనే పెళ్ళి అయింది. సరే ఇంటికి వెళ్ళిపోయాడు. సరే అమ్మమ్మ మా ఆవిడ దగ్గరికి వెళ్తానే, మా ఆవిడ దగ్గరికి వెళ్తానే. ఒక పిల్లోడికి ఎంత ఆశ ఉన్నది. సరేలేయ్యా వాళ్ళకి చెప్పి సరే పోయే జాగ్రత్త అయ్యా, పోతే పోయే మరి జాగ్రత్త అన్నాడు. సరే అన్న. అబ్బాయి కుక్కలు ఉంటే జాగ్రత్త అందంట. సరేనమ్మా అన్నాడు. అన్ని జాగ్రత్త చెప్పిందంట, అన్ని జాగ్రత్త చెప్పిందంట. చెప్తే సరే పొడిచి నడిచి ఇప్పుడు అన్నీ ఉండే కదా, అప్పుడు నడిచిపోవాలిగా. ఆ ఊరు నుంచి వచ్చాక పొద్దుగుకి మస్తగా కనపడకుండా చీకటి అయిందంట. చీకటి అయితే ఎట్టబట్ట ఇంటి అక్కడ చేరాడంట. అక్కడ చేరినాక ఇక అర్థం కాదు ఇంట్లో పోవడానికి. అయ్యగారికి ఇంట్లో పోవడానికి అర్థం కాక అక్కడ ఆ దినాల్లో చేస్తుంటే పాత్రలు తీసుకున్నాం. ఒడ్లు పోసుకున్నాయి. ఈ వత్త ఈ తెలియక వాడికి రేచెక్ట్, అసలు సంగతి రేచెక్ట్. ఇప్పుడు చెప్పాలి, పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలి? రేచెక్ట్ కదా, వత్త గమ్మక్కన గుండ్ర పడ్డాడంట. బామతులు వచ్చి ఎగతాలు చేశారంట. ఆ పక్క నవ్వు ఎగతాడు. ఏంట్రీ నవ్వు పెట్టాలరా అన్నాడు. ఏంటి బావంటే, మన ఒడ్లు 8 మందిని ఎంత దూరం తీశారు, ఇది సరిపోతా సాలని దిగిసి వస్తున్నారా, పోతలేస్తున్నా. బావా భలే కరెక్ట్గా చెప్పావా, అయితే సెకండ్ రీడ్ అన్నా. అయితే సెకండ్ హ్యాండ్ రాదన్నా. సెకండ్ ఇచ్చారు. చేతులు బయటకు వచ్చాడు, లాగారు బయటకు వచ్చాడు. నిజంగా నేను అట్లా చేస్తాను, నీకు తెలిస్తే ఇంకా మా రూమ్లో తీసుకెళ్ళండి, అప్పుడు నేను మిమ్మల్ని గౌరవిస్తాను. సరే బావ కదా గౌరవ తీసుకెళ్ళి. సరే అట్లా ఇట్లయినాక ఆ దినాలలో పెద్ద పెడతలు పెరుగు తీయటం, పై తీయటం, మేకడంతా చేసి పెరుగు నెయ్యి వచ్చింది.
అది అది అయిదాకా కొండ నిండా అయిదాకా కాసి ఆ ఉట్టి ఉండేది. ఆ ఉట్టి మీద పెట్టి కాసి ఉట్టి మీద పెడితే ఆరి గట్టిగా అయిపోయింది. ఇక అయ్యా అల్లు రా అన్నం పెడుతుంటే వచ్చాను. వచ్చే ఆ ప్లేట్ ఎంత ఉన్నట అంత ప్లేట్ అంత అన్నం పెట్టేసి సరే ఇప్పుడు చూశాడండి. చూసి మొత్తం నెయ్యి ఊరుకొని అంత లోపల బాగుంది ఆయన తీసి మొత్తం పోసేసుకొని అన్నం పైన కప్పి పెట్టాడు. ఇప్పుడు వచ్చిందట అయ్యా దారా చూసి అంతా పెడతలో ఉందంట, ఇదంతా నెయ్యి అంతా ఉందట. ఇక కూర్చొని ఎదురు కూర్చొని ఆ రోజు మా అమ్మాయిని ఇట్టన్నావు ఇట్టంటే గీతత్నంగా ఇద్దరికి వచ్చిందండి. నెయ్యి ఇద్దరికి రావటం ఈరోజు ఇట్టన్నావు అట్టాలేదు ఇట్టాలేదు అంత మనం కలుపుకొని మొత్తం తీసేసాడు. ఒక్క ముద్ద కూడా పెట్టలేదంట. సరే ఇక రాత్రి ఇంట్లో మంచం మీద ఉంటున్నాక అలా చెప్పింది పోత కాలు కట్టుకొని బయట పోదామనుకున్నాను. ఆడ పోయి నిజంగానే కుక్కరిసిందంట. ఇది అన్నీ చెప్పట్లే మళ్ళీ మీకు పోయిందని నిద్రపోయిందిగా. చూడండి ఇవి ఏం చేశాడంటే మధ్యలో ఈ అట్ట ఇట్లా ఉందిగా, ఇక కుక్కొచ్చి గత తింటుంది అనుకున్నా. వాళ్ళు కోటాడు మొహం మీద పెద్దగా అడిగాడు. సరిపోయింది. ఇక బయటికి వెళ్ళాడు గ్యాస్కి వస్తా తెలియలేదు అన్న. పోయి తోడుకుంటుంటే అత్త కాళ్ళు తగిలింట. ఓ అత్తమ్మ నేను ఏంటి కొట్టాను కదా, మేమన్నా బాధపడతాయేమని క్షమాపణ చెప్పడానికి వచ్చాను, అందుకని కాళ్ళు పట్టుకున్నాను క్షమాపణ. అయ్యా ఏమైపోయిందా అంటే గుర్తుకురేవరా నాకెందుకు క్షమాపణ అడుగుదా. అయితే నువ్వు క్షమించాలంటే నా చేయి పట్టుకొని మా మంచం మీద తీసుకెళ్ళాను అన్నారా. ఎందుకు నేను చెప్పింది అర్థమైందా? ముందే చెప్పొచ్చు కదా. రేపు ఎక్కడది అంటే వంకర టెంకర జీవితమే. మన బ్రతుకంతా వంకరలే. కరెక్ట్గా ఎప్పుడు చెప్పం, నిజం చెప్పం. ఎప్పుడు చెప్పినా వంకర టెంకర వాళ్ళే చెప్తారు. కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉన్నారు చెప్పండి మీరు. జరిగిన దాన్ని ఇది అని కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతా మన బ్రతుకంతా వంకర టెంకరలే. వాడు రేపు జీవితం చెప్పరా, వాడు దాన్ని మసిపోయేట కొరకు దాన్ని చెట్లు పోయేట కొరకు ఏదో చెప్తాడు. గుంట్లో పడి అన్నాడు బావర్దు పొరపాటు గుంట్లో పడేది కళ్ళు పడలేదు అల్లే నిజం చెప్పం. చెప్తావాళ్ళు ఉన్నారా? మనకి నిజం చెప్పేవాళ్ళు విశ్వాసులు ఉంటారా? ఏమో ఎక్కడన్నా ఉండాలేమో తెలియదు. కానీ మరి దేవుని పిల్లలంగా మర్చిపోకండి. నీ జీవితంలో నువ్వు చక్కగా నిలబడితే ఆయన మాట్లాడతారు. చక్కగా నిలబడాలంటే నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలని చెప్పుకున్నాం. పోయిన అంతకుముందు రెండో చెప్పాను. దాదాపు ఈ మాట 20 సార్లు ఉందని చెప్పాను. ఏమో చెప్పేది చెప్పలేదా? ఒక్కసారి చదవండి. కూడా మధ్యలో 160, అదే 119, 160 ఒక్క మాట. అక్కడ ఊరకు మధ్యలో మీరు లెక్కేసుకోదు. తర్వాత 20 సార్లు ఉంది ఆ మాట. 161 వచ్చింది. 161 అధికారులను నిర్ణయించకుండా 160 అయ్యా. పోనీ 150 మంచి మాట చదువు ఒకటి. వాటిలో ఈ వాక్యం బట్టి 105 133 105 119 అన్నింటిలో చెప్పి 119 105 అది వాక్యము ఏమంటుంది? వాక్యం ఏంటి? నా పాదాలకు దీపము త్రోవ వెలుగు. 114 చూడండి జాగ్రత్త. నాకు మరుగు చోటు నా కేడుము నువ్వే. నేను అయ్యా నేను ఈ వాక్యం మీద ఆశ పెట్టుకోకుండా నాకు మరుగు చోటు నువ్వే అంటే నేను దాక్కునేది నువ్వే. ఇప్పుడు 130 నీ వాక్యం ఎలాడవుతోడని వెలుగలుగును. ఏంటమ్మా ఎవరికి ఇది? అది తెలివిలేని వారికి. అది 133 ఇప్పుడు
నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచము. అయ్యా నా అడుగులు స్థిరపరచు. నీకు ఏ పాపమును ఆ, నన్ను ఎవరినయ్యము. 160 తర్వాత మీరు చదువుకొని గుర్తుపెట్టుకోండి. 160 నీ వాక్య సారాంశము సత్యము. నీ వాక్య సారాంశమును బట్టి సత్యము. సత్యమా నీవు నియమించిన న్యాయ విధులన్నీయు నీవు నియమించు న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. అన్ని పోతాయని తెలుస్తుంది. 149 కూడా 149. నీ కృపను బట్టి ఆ, నా మొర ఆలకించుము. ఆ, యెహోవా, యెహోవా నీ వాక్య విధులను బట్టి నీ వాక్యమా నీ వాక్య విధులను బట్టి విధులు చదువు. నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. ఎంత వాక్యమే. ఎప్పుడైతే దేవుని వాక్యం నా హృదయం ఉందో నేను పాపం చేయను. ఇక్కడ నుంచి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అది అంతకుముందు గతంలో చెప్పిన సంగతి. కీర్తనలో 34 7 అధ్యాయం 31వ వచనం 31వ వచనం కీర్తనలు అందరమే అవును. ఒక్కసారి 37 అధ్యాయం 37 అధ్యాయం చూసుకుందాం. చదవండి. 37 31 వారి దేవుని ధర్మశాస్త్రము. చదువయ్యా. ఒక్కడు చదువు. వారి దేవుని ధర్మశాస్త్రము. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది. వారి హృదయంలో ఉన్నది. వారి అడుగులు జారవు. నాతో చెప్పండి ఒక మాట. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది. వారి అడుగులు జారవు. అమ్మా, నీ అడుగులు జారవు. చక్కగా నువ్వు నిలబడాలంటే నువ్వు నిలబడలేవు, నేను నిలబడలేను. ఆయన వాక్యం ద్వారా మన హృదయం ఉంటే ఎప్పుడైతే నువ్వు నిలబడతావంటే చదవండి. ఇప్పుడు చదవండి 31వ వచనం చదవండి. వారి దేవుని ధర్మశాస్త్రము. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది. వారి అడుగులు అమ్మా నువ్వు జారకుండా ఉండాలంటే, నీ అడుగు జారిపోకుండా అంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. నువ్వు భద్రం చేసుకోవాలి. నువ్వు పాపం చేయకుండా అంటే, ఒకటి పాపం చేయకుండా అంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. నీ కాలు జారకుండా ఉండాలంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. నువ్వు పడిపోకుండా అంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. నువ్వు జారకుండా నీ ముందు నడవాలంటే, వెనకాల నడవాలంటే దేవుని వాక్యం ఉంటే నీకు త్రోవ చూపించింది, వెనకాల నీకు కీడు రాకుండా కాపాడింది దేవుని వాక్యం అంటే దేవుడు ఉంటాడు నీతో. నువ్వు అల్లరి చల్లరైనటువంటి వాక్యం ఉంది. అల్లరి చల్లరైన ఆట పాటలు, అల్లరి చల్లరైనటువంటి ఆటందు నువ్వు మనసు ఉంచితే దేవుడు నీ దగ్గర ఉంటాడా? దేవుడు ఎక్కడ ఉంటాడంటే వీరికి నలిగిన హృదయం కలిగిన వారిని ఆయన ఆలక్ష్యం చేస్తాడు. అక్కడ ఉంటాడు ఆయన. బూతులు మాట్లాడబడుతూ సేవ చేస్తూ వాక్యం ఉన్న మాట ఎక్కడ మన ఎవరితో దుష్ట సాంగత్యము మంచి నడవండి చెరిపేసింది. దుష్ట సాంగత్యం పడేది. వాడిని నమ్పాలి, వీడిని నమ్పాలి, వాడిని మడగొట్టి నేను నిలబడాలి, వాడిని మడగొట్టి నేను ఉండాలి, వాళ్ళకన్నా నేను ఎక్కువగా ఉండాలి. వాళ్ళ ఉద్దేశం అంతా అదే. లోకంలో దేవుడు అనుకోకుండా నిన్ను ఐశ్వర్యవంతులు చేస్తాడు. ఎప్పుడు నువ్వెవ్వరి ఆ లోక సంబంధమైన కలుపుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకొస్తాడు. ఉద్యాన్ని అలా ఆశ్రయించాడు. గర్వపడి నష్టపోయాడు, కానీ ఆయన జీవించినంతగా యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడంటే నువ్వు కూడా వర్ధిల్తా. నువ్వు రాజకీయంలో వర్ధిల్లు, కుటుంబాల్లో వాళ్ళతో ఎంత వర్ధిల్లు, కుటుంబాల్లో వర్ధిల్లు, లేకపోతే ఫలానా విషయంలో వ్యాపారం ఏ విషయంలో చేయి. దేవుడు నీతో ఉండాలి. ముఖ్యం మర్చిపో. దేవుడు నీకు ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. నీకు ఉండాలంటే పాపం చేయకుండా, ఏ ఆజ్ఞ అతిక్రమించకుండా జీవించినప్పుడు ఆయన నీతో ఉంటాడు. దేవుడు నీతో ఉండాలి. నువ్వు నిలబడతాడు. దేవుడు నీలో ఉండాలంటే దేవుడు నీతో నిలబడతాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 3 ముగిస్తాను. తర్వాత వచ్చే వారం ప్రవచనం అయితే వచ్చే ఆదివారం నేను తదుపరి చెప్తాను. 15వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనం. జాగ్రత్తని నా యందు నిలిచి ఉండడి, నేను మీ యందు ఉంటాను. అక్కడే గుర్తుపెట్టుగా. ఇప్పుడు ఒక్కసారి మన బాగా దగ్గర యెహెజ్కేలుకి ఒక్కసారి ఏమంటాడు?
ఒకటో వచనం. నరపుత్రుడా, నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు. నువ్వు చక్కగా నిలబడు. నేను నీతో మాట్లాడవలెను. నువ్వు నిలబడు. ఎక్కడ నిలబడతావు? వాక్యం మీద నిలబడు. వాక్యం ఆధారం చేస్తూ నిలబడు. వాక్యం ద్వారా జీవించు. వాక్యం ద్వారా బ్రతుకు. దేవుడికి తోడే ఉంటాడు. ఎప్పుడు అవన్నీ నువ్వు పాపం చేయకుండా ఉండాలన్నా నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. భయం ఉండాలండి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు నా సంగతి అంతా తెలుసు, నేను ఎక్కడున్నా ఆయన తెలుసు. నీకు భయం ఉంటే బూతులు మాట్లాడు, అబద్ధం మాట్లాడు, అసూయ రాదు. వాళ్ళు తిడుతున్నా అసూయ పడతా అనుకోని దేవుడు నాకు జీవిస్తానంట. వాళ్ళు ఎంత తిడతారో అంత ఆశీర్వాదాలు నీకు వస్తాయి. వాళ్ళు తిట్టినప్పుడు వాడు 10 తిట్టాడు అనుకో, నువ్వు ఒక్కటి ఇన్ని ఎంత ఆడ ఓర్చుకొని ఒక్కటి అన్నావు అనుకో, అయిపోయింది. ఈక్వల్ అయిపోయింది, సమానం అయిపోయింది. ఇంకలే వాడు 10 అన్నావంటే నువ్వు 1 అన్నావంటే. నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యం నీ హృదయంలో ఉంటుందో, చెప్పండి, ముఖం మీద కొట్టారండి, ఎందులో నన్ను కొడతారా? అరే నేను గుడ్డోడు బాగు చేసాం, ఆవిడ చేసి ఇది చేసాం, లాజర్ని బతికిచ్చాను, ఎందులో నన్ను కొడతారు అన్నారా? పీకుతున్నారు ఇంటిలో పట్టుకొని. ఎందుకు నన్ను హింసిస్తున్నారు? అల్లే జుట్టు పట్టుకొని పీకేశారు, గుద్దుతున్నారు, ఏం మాట్లాడట్లేదు. అదే నువ్వు ప్రభువుని నమ్ముకోవడం అంటే, బాప్తిస్మం తీసుకొని లేవడం అంటే, నువ్వు చచ్చిపోయావు, క్రీస్తు బతుకుతున్నావు. అలా జీవించాలి. అదే మనల్ని ఏం చూస్తారంటే, మనలో యేసయ్యను చూడాలి. ఒరే నిజంగా ఈ దేవుని బిడ్డ, నువ్వు దేవుడు కాదు, ఆయన గుణలక్షణాలు మనలో చూపుతున్నావు కాబట్టి దేవుని బిడ్డ అంటారు. అది నువ్వు లోక సంబంధంగా వాళ్ళతో ఏదో అన్ని చేస్తావు అనుకో, అర్థం పోతాడు కానీ అమ్మ పోయింది కానీ అయ్యా అన్నీ ఉండి అంటారు. దేవుని నామానికి అవమానం కదా. అదే ఉంది కదా బైబిల్లో. చెప్పండి, రోమేల పత్రిక కూడా అధ్యాయం 24 వచ్చింది అన్నమాట. చదవండి రోమేల రాయబడిన ప్రకారం రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది. ఏమవుతుందంట? ఈనాడు బయట వాళ్ళు ఎందుకంటున్నారు? ఒరే అబ్రాహం అంటారు, ఒరే యాకోబా. ఎంత యాకోబు ఉన్న గుణలక్షణాలు ఏమైనా పిలుస్తారు మనల్ని. ఇక ఆ ముందు అని అని ఆ పేరు పిలుస్తారు. మనకు భయం లేదు. ఎందుకు? మనం సరిగా ఉంటే నా పేరు మరియమ్మ నా పేరు, లేదా ఫలానా పేరు నా పేరు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆ స్థితి కలిగి ఉంటే ఆ పేరు తగ్గట్టుంటాను అసలు అనరు. అమ్మో ఆ అమ్మాయిని అన్నా కూడా మనకు శాపం వచ్చిందిరా అంటారు. ఆ అబ్బాయి కదిలించినా మనకు క్యూడ్ వచ్చింది అంటారు. ఏదో వాక్యంలో చూస్తాం. ఇప్పుడు యోహాను సువార్త 15:4 ఎక్కడ నా యందు నిలుచుని. ఇప్పుడు దేవుడు మనందు ఉంటాడు. అమ్మా నా చెప్పు, నా యందు నిలుచుని మాట్లాడు. నా యందు నిలుచుని మీ యందు నేను నిలుచుంటాను. దేవుడు మన యందు ఎట్టుంటాడు చెప్పండి. ఆయన నిలుచుంటే నీ యందు ఊరక ఆయన నీ యందు నిలుచుంటాడు. నువ్వు ఫలించాలంటే అక్కడే ఉంది ఈ వాక్యంలో. నువ్వు ఫలించాలి అంటే 5వ వచనం ద్రాక్షావళి నేను తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచుండో నేను ఎవని యందు నిలిచుందో ఏమట ఫలిస్తావు? బహుగా ఫలిస్తావు. నువ్వు ఫలించకపోవడం కారణం ఏంది? అన్ని గుణలక్షణాలు యేసయ్య లేడు నీ హృదయంలో. నీలో ఆయన నివసించట్లే. నువ్వు నివసిస్తే ఆయన ఆజ్ఞ అతిక్రమించు, దేవుని ఆజ్ఞకు లోపడతావు. ఇప్పుడు నువ్వు లోపడడం ద్వారా ఏం జరిగిందంటే నువ్వు ఫలిస్తావు. దేవుడు వచ్చి నీలో ఉంటాడు.
నువ్వు ఫలించాలంటే, అభివృద్ధి పొందాలంటే ఆయన నిలిచి ఉండాలి. మనం మర్చిపోకండి. ఏదో మనం అది చేస్తే ఇది చేస్తే ఇది చేస్తే అది చేస్తే ఫలితం అనుకోబాకు. ఆయన మన యందు నిలిచి ఉండాలి. మనం ఆయన యందు నిలిచి ఉంటాం. ఎప్పుడైతే నువ్వు ఆయన నిలిచి ఉంటావో ఆయన నీ యందు నిలిచుంటాడు. నువ్వు బహుగా 5, 6, 7, 8 చాలా బాగున్నాయి. ముందు 5, 6, 7 చదువు. ద్రాక్షావళి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచుండునో, నేను ఎవని యందు నిలిచుండునో వాడు బహుగా ఫలించును. చెప్తారా? నాకు వేరుగా ఉండి ఇదేం చేయలేదు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడు, ఎండిపోను. మనుషులు అట్టి వాటిని వేరి అగ్నిలో కాలిపో. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఎడలా మీకు ఏది ఇష్టమో అడగండి. అమ్మా తాకట్టు అయినా పెట్టి నీకేం కావాలో చెప్పి ఇస్తా అంటాం మన పిల్లలకి. బాబు ఏమైనా నా ప్రాణమైన ఇస్తారా? నీకు ఏ కావాలో తీసుకో, నువ్వేది పోతే నేను చేస్తాపో. ఎందుకు? ఇప్పుడు ఆయన చెప్తాడు. ఆక్రమణ చదువు. నా యందు మీరు ఏమన్నారట? మీ యందు దేవుని మాటలు, నా మాటలు నిలుచుంటే మీకేమో ఇష్టమో అడగండి. అది మీకు అనుగ్రహించబడదు. ఎప్పుడైతే నువ్వు ఆయన నిలుచుంటావో ఆయన నీ అందు ఉంటాడు. నువ్వు బహుగా ఇంకా ముందుకెళ్తే 6 అధ్యాయం అదే యోహాను సువార్త 56వ వచనం, 56వ వచనం. 56 నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నా యందు నేను వాని యందు నిలిచిందును. అమ్మా ఇప్పుడు ఆఖరి 4వ చూసినాం. ఆయన మాటలు నీ యందు నిలిచుంటే నువ్వేమో ఇష్టం అడుగు, తప్పనిసరిగా ఇస్తాను. ఇప్పుడు 4వది చూసినాం. ఆయన శరీరం ఆయన రక్తము త్రాగి నివసిస్తే నువ్వేం చేస్తావు? మాట్లాడు. నువ్వేం చేస్తావు? 56వ వచనం ఏమవుతావు? చదువు. నా రక్తము త్రాగువాడు నా యందు నేను వాని యందు. ఆయన శరీరం ఆయన రక్తం తిని త్రాగుతుంటే నీ యందు నివసిస్తాడు. నువ్వెప్పుడో ఒకసారి వచ్చి నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఏదో నీ ఇష్టమైన ఆదివారం వచ్చి నీ ఇష్టమైనటువంటి వచ్చి నీ ఇష్టానుసారంగా వచ్చి నువ్వు పాలు పొందితే నీలో ఆయన నివసించడు, నువ్వు ఫలించవు, అభివృద్ధి పొందవు. నేను అంటలేదండి. నాకు మాత్రం మీరు అందరూ అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలని ఆశ. మరి ఆయన ఎవరికి అది అనుగ్రహిస్తాడో వాళ్ళకే ఇస్తాడు, అందరికీ. ఆయన ఎవరికి అనుగ్రహిస్తాడో వాళ్ళకే ఆయన ఇస్తాడు, అంతేగాని దీనిలో రికమెండేషన్లు ఏమి మంచివాడు. మేము సలహా అడుగుతుంటాం. కొంత ఏం చెప్తారంటే, సరేలే నువ్వు ఏడుతున్నావు కాబట్టి నీ మాట కొంచెం ఇస్తా, వాళ్ళని కొంచెం కాపాడుతా అని చెప్తాడు. అమ్మా నరపుతుడా, చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతా. ఏమని మాట్లాడాడు? ఇప్పుడు మనతో ఏమని మాట్లాడాడు? నా వాక్యము మీ యందు నిలిచి ఉండాలి. దావీదు చెప్పాడు, నేను పాపం చేయకున్నా అంటే నీ వాక్యం నా హృదయంలో ఉంటుంది. ప్రార్థన చేసుకున్నాం, మోకరించండి. అందుకనే ప్రియరక్షకుడు తన శరీరాన్ని మర్చిపోకుండా, ఆఖరి వచనం 56వ వచనం మర్చిపోకండి. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నేను వాడిని నిలిచాను, వాడు బహుగా ఫలిస్తావు. నువ్వు ఫలిస్తావు. ఎప్పుడు పాపం చేయకుండా ఆయన వాక్యం నీ హృదయంలో ఉంచుకున్నాడు. నీ కాలు జారకుండా దేవుని నిలబడ్డప్పుడు, తొట్టిల్లకుండా ఉన్నప్పుడు ఆయన వాక్యం నిన్ను భద్రపరిచింది. ప్రతి అడుగులో ఆయన
వాక్యానుసారం నువ్వు జీవించినప్పుడు దేవుని పిల్లలుగా పాపానికి ఎప్పుడు కూడా మనం తావీయకుండా ఏడ్చయ్యకు తావిస్తు ద్వారా నువ్వు బహుగా ఫలిస్తావు. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. అక్కడ గుర్తుపెట్టుకోండి, ఉచితమైతే ప్రతి మాసాంగంలో తర్వాత మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే ప్రభు మాట్లాడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలని దేవుని ఉద్దేశం, నిన్ను ఆశీర్వదించాలని దేవుని సంకల్పం. ఎందుకంటే శిలువలో ఆయన రక్తం దాచి నీ కొరకు తను తానుగా అప్పగించుకొని నీలో నివసించాలని ఇప్పుడు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నీ కొరకు ఇచ్చినాడు. నువ్వు పవిత్రపరచుకొని పరిశుద్ధంగా జీవించి ఆయన వాక్యాన్ని హృదయాలు పెట్టుకుని దావీదులాగా నేను పాపం చేయకుండా నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నానని ఆయన చెప్పి ఉంచుకున్నాడు. పాపం చేయకుండా జీవించినాడు. మనం కూడా ఆ శిలువ రక్తం ద్వారా పవిత్రపరచబడ్డాం. నువ్వు కూడా అలా జీవించి పవిత్రపరచబడి ఆయన కొరకు ఉంటే నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి పొందుతావు, ఆశీర్వదించబడతావు, విస్తరిస్తావు, నువ్వు నీ పిల్లలు జీవించబడతావు.